హాయ్ అండి. మేమైతే సంక్రాంతి పండగకి వెళ్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళైతే రమ్మని ఫోన్ చేశారనమాట. ఇంక ఫోన్ చేసిన తర్వాత ఆగం కదండీ! కంపల్సరీ రెడీ అయ్యి వెళ్ళాలి. అందుకోసం నేను, మా పిల్లలు, మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇంకా మామూలప్పుడైతే వెళ్ళాం కదండీ! పిల్లలకి హాలిడేస్ లేదా పండగలకో వెళ్తామనమాట. అమ్మగారికి ములక్కాయలు ఏంటోనండి మన అమ్మ వాళ్ళు ఊరంటే నాకు ఒక తెలియని సంతోషం కదా! ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే మా హస్బెండ్ అడగంగానే సరే ఓకే వెళ్దామన్నారు. గేటు వెళ్తా అన్నా కాదనరండి. ఓకే వెళ్ళిస్తానా అంటారు. కార్లో అయితే దింపుతారనమాట. మా పిల్లలైతే మామూలు ఎంజాయ్ కాదండి. ఎంజాయ్ చేసి అలసిపోయి అయితే పడుకున్నారనమాట. 3-4 గంటల జర్నీ అయితే పట్టింది. ఊరొచ్చేసి కంచించర్లండి. ట్రాఫిక్ కూడా బాగానే ఉందండి. ఇంకా ఆటోలు, బైకులు, బస్సులు అయితే ఇంకా మామూలుగా లేవన్నమాట. ఊరెళ్ళే వాళ్ళు పాపం అలా ఎలా వెళ్తున్నారో. బస్సులు అయితే బాగా ఉన్నాయన్నమాట. అస్సలు ఖాళీ లేదు. చాలామంది జనం అయితే ఉన్నారు. ఇంకా తిరుగూరు దగ్గర అయితే ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది. ఆంజనేయ స్వామి గుడి విగ్రహం అయితే పెద్ద విగ్రహం అనమాట. ఇంకా మా ఊరు సగం దూరం అయితే వచ్చేసాము. చూడండి పచ్చని పొలాలు, అలా పొలాల్లో ఫొటోస్ వీడియోస్ దిగుతూ ఉంటే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఇంకా ఇక్కడైతే ట్రైన్ గేటు పడిందండి. చాలాసేపు అయితే వేచామన్నమాట. ఇంకా పిల్లలు చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ జమలాపురం అయితే వచ్చేసామండి. జమలాపురంలో వెంకటేశ్వర స్వామి అనమాట. చూడండి గుడి ఎంత బాగుంది. ఇక్కడికి చాలామంది జనం అయితే వస్తారు గుడికి. శనివారం రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. బస్సులు, ఆటోలు, ఇంకా బండ్లని చాలామంది అయితే వస్తారు. ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని ఇంక అట్లా భక్తుల నమ్మకం అనమాట. ఇంకా మా అక్క, మా పెద్దమ్మ వాళ్ళు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారండి. నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు అని. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా బయట ఉండి చూసి ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళారు. ఇంకా నన్ను చూడంగానే మా అక్క అయితే ఉరుక్కుంటూ వచ్చి హగ్ చేసుకుందనమాట. ఎప్పుడెప్పుడు వస్తానా అని. నా కోసం మా తమ్ముడు, మా చెల్లి అందరూ అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంకా ఎదురు చూస్తూ ఉంది ఆడే నుంచొని. ఇంకా నేనే వెళ్ళి హగ్ చేసుకున్నాను అనమాట. మా పెద్దమ్మని చూడంగానే నాకు ఏదోలా అనిపించింది. చాలా రోజుల తర్వాత చూశాను. ఇంకా సంతోషం ఆగలేదనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.